అది కూర్చో. సౌలు తండ్రి పేరు ఏమిటి? చెప్పరా బేలా. కీషు. వెరీ గుడ్. చెప్పలు కొట్టండి రా. ఓకే బాయ్స్. దావీదు కంటే ముందుగా రాజుగా చేయబడిన ఆయన పేరు ఏమిటి? కూర్చో. సమయాలు కాదు. చెప్పరు. ఇంకా ఆగండి. మీరు చెప్పండి రా. దావీదు కంటే ముందు రాజు ఎవరు? కూర్చోలే. ఎవరు చెప్పారు? ఎవడో చెప్పాడు. కూర్చోలేదు. అయిపోయింది. సౌలు దేని వెతకడానికి వెళ్ళాడు? మీరు చెప్పాలి. చెప్పరా అక్ష. వెరీ గుడ్. రా చెప్పలు కొట్టండి రా. ఈజీగా అన్ని ఈజీగా ఉన్నాయి అంట. సరే మళ్ళీ మాట్లాడకూడదు ఇక్కడ. ఏ దేశాలకి యుద్ధం కూడా? ఏ దేశాలకి చెప్పారు ఇందాక పేరు? దేశాలకి పేరు. 2 దేశాలు యుద్ధం జరుగుతుందిగా. తర్వాత అవ్వలేదు ఇంకా. ఓకే ఇప్పుడు చెప్పారు ఇందాక మర్చిపోయాను. అరే దావీదు గారు వెళుతున్నప్పుడు తన తండ్రి ఏమిచ్చి పంపించాడు? నువ్వు తీసుకున్నావు కదా? తీసుకోలేదా? కూర్చోండి. ఇద్దరు కూర్చోండి. మాట్లాడకండి. రే రొట్టెలు, జున్ను, ఇంకా అయ్యే రొట్టెలు, జున్ను తీసుకోదా? చెప్పలు కొట్టండి రాడికి. వెరీ గుడ్. కూర్చో. ఓకే ఇప్పుడు ఇక్కడ సిస్టర్స్ ఏం చెప్పుద్ది? యథాంశిత. కూర్చోరు. యథాంశిత మళ్ళీ చెప్పుది లాస్ట్లో చెప్పుది కానీ. ఓకే దావీదు గారు వెళ్ళేటప్పుడు ఎవరెవరికి యుద్ధాలు జరుగుతున్నాయి? ఎవరెవరికి? పైకి లేదు. ఇశ్రాయేల్కి కాదు. కూర్చో. ఆగ ఇంకా సిస్టర్స్ చెప్తారా? చెప్తే కదా. రా కంగారు పడి చెప్పు. ఏయ్ అక్ష, మహిమ నీకు వచ్చా? చెప్తున్నావు అక్కడ వచ్చా? తెలిస్తే ఎలా మీకు ఎవరు రాదా? చెప్పరా గగనం. ఎవరు ఏ దేశాలకి? నువ్వు వద్దు ఆగు. 2 దేశాల పేర్లు చెప్పా నేను. నువ్వు కూర్చో. చెప్పరా తేజు నువ్వు. ఇప్పుడు చెప్పు. సరే మిల్కి చెప్పరా. వెరీ గుడ్. చెప్పలు కొట్టండి రా. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్ అని చెప్పారా? మర్చిపోయారు. ఓకే సౌలును మళ్ళీ మంచి ప్రశ్న మీ ఇద్దరికి. సౌలును దావీదును అభిషేకించిన ఆయన పేరు ఏమిటి? లేదు. ఎవరు చెప్పదు. కూర్చో. సౌలు. ఆగ సిస్టర్ ఉంది అక్కడ. కూర్చో. అయిపోయిందా? చెప్పలు కొట్టండి రా. ఇప్పుడు బాయ్స్. అరే కూర్చోండి రా. ఓకే ఇంకేంటి? ఇంకోటి ఏంటి చెప్పారా? గొలియాతు ఎంత పొడవు ఉన్నాడని చెప్పాను. ఆగరా కూర్చో. 9 అడుగులు. 9 కాదు. నువ్వు చెప్పరా. 6 అడుగులు కాదు. దగ్గరికి వచ్చాడు. దగ్గర కాదు. మీరు కాదు. చెప్పరా. 6 మూర్లు. అబ్బో 6 మూర్లు జానడు. సూపర్ గా చెప్పిందిరా. వెరీ గుడ్. చెప్పాలి. వెరీ గుడ్. అబ్బో వచ్చేసిందిరా. 6 మూర్లు జానడు అదోలారా. ఎన్ని మూర్లు? 6 మూర్లు జానడు. బాగా చెప్పిందిరా. అరే రాగండి. ఇంకా ఒరే జాన్వేస్లీ చెప్పవా?
అరే వాక్యం చెప్పాను కదా, ఆ వాక్యం చెప్పండి ఎవరైనా ఇక్కడ. నేను చెప్పిన సార్కి ఒక వాక్యం చెప్పానా, నువ్వు దీర్ఘాయుష మంత్రిగా ఉండాలంటే ఏం చేయాలని ఇక్కడ నాకు చెప్పాను కదా. ఆగరా నువ్వు చెప్పరా, ఈడు చెప్పరా. అబ్బో ఏం చెప్పారా, చెప్పలు కొట్టరా. ఏం పేర్రా అమ్మా? వెంకట. ఇంకా బాగా చెప్పారా. అదండి మరి అప్పుడప్పుడు ఏం చెప్తాడు చెప్పాడు చక్కగా. ఇంకా 2 ఉండిపోయాయి. ఇంకేంటి మన కథ పేరు చెప్పానా? నువ్వు వద్దు, ఆగు. మీరు కాదు ఈ చిన్నపిల్లలకు పాపం వద్దు. ఈ చిన్నపిల్లలు రాకపోతే నీ తప్పు. నువ్వు అల్లరి చేసావు కాబట్టి పోయింది, ఏం చేద్దాం. పోయినసారి ఎంత ఇంట్రెస్ట్గా విన్నావు, చక్కగా చెప్పరా. దర్శిని చెప్తావా మన కథ పేరు? నువ్వు చెప్పరా. చెప్పు చాలా గ్రేస్. అది గొర్రెల కాపరి గొప్ప రావచ్చు. లాస్ట్ క్వశ్చన్ సహోదరు. బాయ్స్కి వేస్తున్నాను. ఓకే సరే ఆగండి రా, కూర్చో. మరి చెప్పాలి గిఫ్ట్లు అమ్మాయి, మీకు చెప్తా బిస్కెట్లు ఇస్తాను అందరికి వచ్చినందుకు. తర్వాత లాస్ట్ క్వశ్చన్ బ్రదర్స్కే. మా వేదాంశ కూర్చోవాలి. ఆలోచించనిరా. ఈజీగా అడుగుతాను, ఈజీ. నువ్వు చూసావా, నీకు రావాల్సిన గిఫ్ట్ ఆడ పట్టుకుపోయేది చూసి. దానికి నువ్వు కారణం ఏంటి? ఆను గిల్లావు, ఈయన్ని గిల్లావు. చూడు 2 వారాలు గిఫ్ట్లు పట్టుకెళ్ళావా ఇంటికి. ఈ రోజు కాల్ చేస్తాను తెల్తా. ముందే చెప్పాను నీకు. మరే వినరా? దానియేలు పెళ్ళా? క్వశ్చన్ జైంట్ పేరేంటి? జైంట్ పాట పాడాం కదా, అది గదిగో జైంట్. ఆ జైంట్ పేరేంటి? వీళ్ళు చెప్తారు పాప. ఈజీ క్వశ్చన్ అది. నువ్వు ఆగరా. బేలా చెప్పావా? బేలా చెప్తే ఒళ్ళు పగులుద్ది నీకు. చెప్పేస్తున్నా బేలా. లాగేస్తానా? లాగే ఇచ్చేస్తాను. మరి అదే ఇద్దామండి. గిఫ్ట్ వాడికి ఇచ్చేస్తా అయిపోద్దా? చెప్పండి రా బేలా. లేకు ఇటు అంకుల్ దగ్గర, వసంత అక్క దగ్గర రా. ఇదే మంచిగా అందరికి చెప్పేస్తుంది. వసంత దగ్గర రా. కూర్చో, మాట్లాడుకో. చెప్పరా జైంట్ పేరు? గోలియాత్. బాగా చెప్పారు చూసా, సింపుల్ గా చెప్పేసి. ఎలా చెప్పారా? వెరీ గుడ్. చెప్పలు కొట్టండి. అయిపోయింది, గిఫ్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకోటి ఉంది రా, ఇంకోటి ఉంది. అడగలేదు కదా. గర్ల్స్ నువ్వు నష్టపోయావు. ఎన్ని ఈజీ క్వశ్చన్స్ నష్టపోయావు. మాట్లాడకండి. ఆగండి. అందరికంటే ముందు వచ్చేందు ఒక ఆవిడ. ఎవరంటే అమూల్య వచ్చింది. దారా అమూల్య వచ్చినందుకు. ఫస్ట్ వచ్చినందుకు చెప్పట్లు కొట్టండి రా. రైట్. ఇప్పుడు గిఫ్ట్లు తీసుకున్నా చూసావా, పోగొట్టుకున్నావు కదరా. ఇంకా వచ్చేవారు మంచిగా ఉంటే ఇంక మంచి గిఫ్ట్ వస్తుంది. చూడు ఆడిపోయింది. అందుకే తేజ్గా ఇంకెప్పుడు ఏం చేయకూడదురా, అల్లరి చేయకూడదు. సింపుల్ క్వశ్చన్స్ చేశాను మిమ్మల్ని, చాలా సింపుల్ క్వశ్చన్స్. కానీ నేను అనుకున్నాను వచ్చేటప్పుడు తేజ్ గాడు ఖచ్చితంగా పట్టుకెళ్తాడు అనుకున్నాను. ఎందుకంటే పోయినసార్లు చక్కా చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వినలేదు, చెవు పెట్టి అందరికి గొల్లాడు. ఈయన గిల్లేశాడు. ఇప్పుడు అదే బిస్కెట్లు. ఆగండి, మీరు అక్కడ కూర్చోండి రా. ఒక్కొక్కటి బిస్కెట్ ఇచ్చేసారా, ఒక్కొక్కటి బిస్కెట్ ఇచ్చేయి. బిస్కెట్ ఇచ్చేసి ఎవరన్నా భలే భలే అంటుంది. వేద ఒక్కొక్కటి అమ్మ. ఇదిగో అమ్మ, ఇది. అరే అంజలి